Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. సో డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ మతిమరుపు కానీ వీటన్నిటికీ మన ఆయుర్వేదంలో ఎలాంటి వైద్యపరమైన చికిత్సలు ఉన్నాయా, తైలాలు కానీ మూలికలు కానీ ఏమైనా ఉన్నాయా ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లక్ష్మి గారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, నిజంగా మతిమరుపు అనేది మెడిసిన్తో తగ్గించుకోవచ్చా? మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్న మెడిసిన్స్ కానివ్వండి, లేకపోతే తైలాలు అని అంటూ ఉంటాం కదా, ఎలాంటివి ఉన్నాయి ఆయుర్వేదంలో? జనరల్గా మేధ్య రసాయనాలు అంటారు. మనకి మేధ్య రసాయనాలులో ఈ బ్రాహ్మి, సరస్వతి ఆకు ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఈ మేధ్య రసాయనాలు తీసుకున్నప్పుడు మనకి ఏంటంటే కోగ్నిటివ్ ప్రాపర్టీస్ ఉంటాయి, అంటే బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. కొంతమంది ఏంటి చిన్న చిన్న విషయాలకి చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. సో కొంతమంది ఏంటంటే లైట్ తీసుకుంటూ పోతూ ఉంటారు. సో దీనికి ఏంటి అంటే మన బాడీలో కొన్ని హార్మోన్స్ వల్ల ఇట్లాంటివి ఉంటాయన్నమాట. సెరటోనిన్ అని చెప్పి ఒక హార్మోన్ ఉంటుంది. అది మూడ్ స్వింగ్స్ని చేయడానికి, సో ఈ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటికి అది సెట్ చేస్తూ ఉంటుంది. డోపమైన్ ఒక హార్మోన్ ఉంటుంది, అది మన హ్యాపీనెస్ని పెంచుతూ ఉంటుంది. సో ఇట్లాంటి కొన్ని హార్మోన్స్ని మనకి సెట్ చేసేలాగా, మనకి బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేసేలాగా మనకి ఈ ఏవైతే మేధ్య రసాయనాలు ఉన్నాయో అవి బాగా వర్క్ చేస్తాయి అన్నమాట. మేధ్య రసాయనం, మేధ్యం అంటే బ్రెయిన్ ప్రాపర్టీని పెంచేవి అనమాట. మెమరీ బూస్టర్స్ కానీ అలాంటివన్నిటిని మేధ్య రసాయనాలుగా చెప్తారు. దీంట్లో మనకి ఎక్కువగా చూసేది ఏంటంటే ఈ బ్రాహ్మి ఒకటి చూస్తాము, మన జనరల్గా మండుపర్ని, సరస్వతి ఆకు అంటారు కదా, అవి కూడా చూస్తూ ఉంటాం. అవి కూడా చూస్తూ ఉంటాం. వీటితో పాటు ఇంకొక మంచిది ఒకటి ఉందండి, జ్యోతిష్మతి. మతి మనకి బ్రెయిన్. జ్యోతిష్మతి అంటే జ్యోతి, లైటనింగ్ వెలిగించేది. సో ఆ జ్యోతిష్మతి అనేది సెలాస్టస్ పానిక్లేటస్ అంటారు. ఇది ఒక డ్రగ్ అన్నమాట. ఇది సీడ్స్ ఉంటాయి. సో ఈ సీడ్స్ నుంచి ఆయిల్ తీస్తారు. ఈ ఆయిల్ కి కోగ్నిటివ్ ప్రాపర్టీ, కోగ్నిటివ్ ఇగ్నిషన్ అంటే ఏంటి, మండే గుణం ఉంటుంది. ఓ ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అది పెంచేది, అంటే బ్రెయిన్ పవర్ ని పెంచేది, ఇగ్నిషన్ చేసే ప్రాపర్టీ. సో జ్యోతిష్మతి జ్యోతిలాగా మన బ్రెయిన్ ని వెలిగించే కెపాసిటీ ఉంది కాబట్టి దానికి జ్యోతిష్మతి అని చెప్పి పెట్టారు. ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఈజీగా మనం డ్రగ్ ని గుర్తు పెట్టుకోవచ్చు. సో అట్లా అన్నమాట. ఆయుర్వేదంలో ఈ జ్యోతిష్మతి అనే ఒక డ్రగ్ ఉంది. దీని సీడ్స్ నుంచి మనం ఆయిల్ తీస్తాం అన్నమాట. ఈ సీడ్ ఆయిల్ అనేది చాలా ఎఫెక్టివ్. ఈ సెరోటోనిన్ లెవెల్స్ని, డోపమైన్ లెవెల్స్ని ఇది పెంచుతుంది అని చెప్పి ఇవన్నీ రీసెర్చ్ పేపర్స్ చేస్తున్నారనమాట. మనకి ఈ ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి, బ్రెయిన్ మీద ఎలా ఎఫెక్ట్ వస్తుంది, సో మూడ్ స్వింగ్స్ని ఎలా కంట్రోల్ చేస్తుంది. కొంతమందికి చిన్న చిన్న వాటిని చూడంగానే భయం వేస్తూ ఉంటుంది, కొంతమంది ధైర్యంగా వెళ్ళిపోతూ ఉంటారు, బికాజ్ దే హ్యావ్ లెస్ హార్మోన్స్ అనమాట. ఇలా చిన్న చిన్న వాటికి భయపడే వాళ్ళకి ఈ హార్మోన్స్ని ఇంక్రీజ్ చేసేలాగా ఉండేవి తక్కువ ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటి ద్రవ్యాల్ని, అంటే మనకి బ్రాహ్మి కానీ, సరస్వతి కానీ, జ్యోతిష్మతి కానీ ఇట్లాంటి ద్రవ్యాల్ని మనం యూజ్ చేసినప్పుడు ఆ బ్రెయిన్ ఏదైతే ఉందో ఆ భయం అనేది, ఆ బ్రెయిన్ కెపాసిటీని మనం పెంచేలాగా ఉంటాయి అన్నమాట. సో ఈ జ్యోతిష్మతి తైలం మనకి డైరెక్ట్గా దొరుకుతుంది మనకి ఆయిల్. ఆ ఆయిల్ని మనము కొంచెం చేదు ఉంటుంది, మరీ ఎక్కువ ఉండదు, చాలా కొంచెం చేదు ఉంటుంది. ఒక 4 డ్రాప్స్ వేసుకుంటే చాలు. అది ఎలా అన్నా మనం ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. అంటే పాలల్లో మనము పాలు తాగేవాళ్ళు అంటే పాలల్లో వేసి కలిపేసుకొని తాగేసేయచ్చు. లేకపోతే పాలు నాకు అలవాట్లేదు అనుకున్నప్పుడు అన్నం ఫస్ట్ ముద్ద వేసుకున్నప్పుడు ఒక 4 డ్రాప్స్ అందులో వేసేసుకొని, నెయ్యి ఎలా తింటాం మనం, నెయ్యి తిన్నట్లు అది కూడా తినేసేయచ్చు. తాగలిగితే మార్నింగ్ అది డైరెక్ట్గా డ్రాప్స్ వేసుకొని హాట్ వాటర్ అన్న తాగేసేయచ్చు. సో ఏదైనా సరే బాడీలోకి వెళ్ళిపోతే డైరెక్ట్గా తీసుకోగలిగిన వాళ్ళు డైరెక్ట్గా తీసేసుకొని కూడా తీసుకోవచ్చు. సో దీంతో పాటు కాంబినేషన్ చేసుకొని కూడా మనం వాడుకోవచ్చు అనమాట. సో దీనికి ఏంటంటే కాగ్నిటివ్ ప్రాపర్టీస్ చెప్పే కదా, మూడ్ స్వింగ్స్ని తగ్గిస్తుంది. సో ఒక ఏజ్ వచ్చాక కూడా కొంతమందికి ఏంటంటే ఆల్జీమర్స్ వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళకు కూడా ఏంటి అంటే ఈ ఆయిల్ని మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. వాళ్ళకు కూడా ఏంటంటే బ్రెయిన్ హార్మోన్స్ని వాటిని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. కొంతమంది ఉట్టిగా డిప్రెషన్ అయిపోతూ ఉంటారు, సో వాళ్ళు యూజ్ చేయొచ్చు. కొంతమందికి సూసైడల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి, ప్రతి చిన్న మాటకి దిగులు పడిపోతూ ఉంటారు. సో ఇప్పుడు చిన్నపిల్లలు మనం చాలా మంది చూసాం, ఇంటర్ ఫెయిల్ అవ్వగానే ఫెయిల్ అయితే అక్కడితో ఆగిపోదు లైఫ్. సో చాలా మందిని మనం చూస్తున్నాం, చాయ్ వాళ్ళ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చదువుకున్నారు. సో చదువు అనేది ఒకటి ప్లస్, కానీ
అంతేగాని అదే లోకం కాదు. అది లేకుండా కూడా చాలా మంది హైప్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు ఈ సందర్భంలో ఒక వర్డ్ నేను చెప్తాను. పుల్లారెడ్డి గారు స్వీట్స్ అతను బాగా ఫేమస్, తెలుసు కదా. ఆయన ఒకసారి మా హాస్టల్ ఓపెనింగ్కి వచ్చారనమాట. సో అప్పుడు తను చెప్తూ ఉన్నారు. సో నేను ఎక్కువ ఆయనని స్పీచ్ ఇవ్వమని చెప్పి అడిగాము. సో తను మాకు ఒక పైన ఒక 3-4 రూమ్స్కి డొనేట్ చేశారు. సో తను స్పీచ్ ఇవ్వమని చెప్పినప్పుడు హీ వాజ్ గివింగ్ ద స్పీచ్ అనమాట. చెప్పారు, నేను చదువుకోలేదు, బట్ నా వెనక చదువుకున్న వాళ్ళు 10 మంది ఉన్నారు, సో నా కింద వర్క్ చేస్తున్నారు అని. సో అది ఏంటి అంటే ఇట్ ఈస్ అ ప్యాషనేట్ అబౌట్ వాట్ యు ఆర్ డూయింగ్, అంతే. అలా ఆలోచించాలి. నీకు జీలు ఉంటే చదువు అనేది ఒకటి సైడ్ అనేది ఉంటుంది, కానీ చదువే ముఖ్యం కాదు. అన్ని చదువు గురించే పెట్టేసి పిల్లలు ఇప్పుడు సరిగ్గా చదవట్లేదని చెప్పి వాళ్ళ మీద ప్రెషర్ ఇవ్వకూడదు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ టాలెంట్ ఉంటుంది. సో టాలెంట్ని పెంచుకునేలాగా చూసుకోవాలి అనమాట అట్లా. సో వాళ్ళకి ఏంటంటే డిప్రెషన్ రాకూడదు ముందు. అలాగా వీళ్ళు వెళ్ళిపోతున్నారు, డిప్రెషన్లో ఉంటున్నారు. కొంతమంది మనం ఎంత కన్సోల్ చేసినా కానీ అలాగా కుంచుకొని పోతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే మనం జ్యూసెస్ రూపంలో ఇవి ఇస్తున్నామంటే వాళ్ళు తాగరు జనరల్గా. మనం జ్యూసెస్ రూపంలో చేసినప్పుడు దాంట్లో ఒక 2-3 డ్రాప్స్ వేసేస్తే వాళ్ళకి తెలియదు, మనకి ఇచ్చినా కూడా హ్యాపీగా తీసుకుంటూ ఉంటారు. ఈ షైజోఫ్రీనియా అని కొంచెం ఏదైనా ఎవరో వచ్చేస్తున్నారు, హాలిసినేషన్స్ అని ఉంటాం కదా, ఇట్లాంటి వాటికి కూడా మీకు జ్యోతిష్మతి తైలం చాలా బాగా వర్క్ చేస్తుంది. ఈ ఏమంటారు, ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, ఎవరో నుంచి కొట్టేస్తున్నారు, ఏదో జరుగుతుంది, ఇట్లాంటి భయాలు కొంతమంది ఉంటాయన్నమాట. సో అట్లాంటి వాళ్ళకు కూడా ఇది బాగా వర్క్ చేస్తుంది. అండ్ పెద్దవాళ్ళకు కూడా జనరల్గా ఏమంటారు, ఒక ఏజ్ వచ్చాక మర్చిపోతూ ఉంటారు. కీస్ ఎక్కడ పెట్టామో మర్చిపోతూ ఉంటాము, మనకి మెడిసిన్స్ వేసుకోవాలంటే మర్చిపోతూ ఉంటాం. ఇట్లాంటి వాళ్ళకి కూడా ఈ జ్యోతిష్మతి తైలం చాలా బాగా వర్క్ చేస్తుంది. సో ఈ ఇగ్నిషన్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఈ జ్యోతిష్మతి తైలాన్ని తీసుకోవచ్చు మనం. ఓకే, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏజ్తో సంబంధం లేదు, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. డోస్ అనేది తగ్గించుకోవాలి మనం. డోస్ చూసుకొని వాడుకోవాలి. మరీ చిన్న పిల్లలకైతే తక్కువ వాడుకోవాల్సి ఉంటుంది, మరి పెద్దవాళ్ళకైతే 4 డ్రాప్స్ వరకు యూజ్ చేయొచ్చు. ఓకే, అది తీసుకునేటప్పుడు ఎలా యూజ్ చేయాలని ఒకసారి అడిగేసి యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఎక్కడ దొరుకుతుంది మ్యామ్ ఇది మార్కెట్లో దొరుకుతుంది, ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుంది. అయినా ఒకసారి డాక్టర్ని కలిసి మీకు ఎంత డోస్ అనేది ఫిక్స్ చేసుకొని వాడుకోవడం అనేది చాలా మంచిదండి. ఓకే, ఎంత ఆయుర్వేదం అన్నా ఏదైనా కానీ డోసేజ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి డాక్టర్ త్రూ వెళ్తే మంచిది అంటారు. ఓకే, మీరు కూడా ఎవరైనా ఇట్లా యాంగ్జైటీ కానీ నెగిటివ్ ఫీలింగ్స్, భయంగా ఎక్కువ భయపడుతూ ఉన్నా, పిరికిగా ఉన్నా, లేకపోతే అన్ని చిన్న చిన్న విషయాలు కూడా హర్ట్ అవుతున్నా కానీ నిజంగా మన బాడీకి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించకుండా యూస్ చేసేవి కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఎవ్రీ ఆయుర్వేదిక్ స్టోర్లో దొరుకుతుంది. అండ్ డోసేజ్ ఇంపార్టెన్సీ ఉంది కాబట్టి డాక్టర్ త్రూ వెళ్తే మంచిది. దీని నుంచి మీరు బయటపడవచ్చు, యాంగ్జైటీ నుంచి, డిప్రెషన్ నుంచి కూడా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.